శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కొన్నాళ్ల క్రితం రాజమండ్రి నుంచి ఒక 70-75 ఏళ్ళు ఉన్న ఒక ఆయన ఎవరో స్నేహితుల ద్వారా నన్ను సంప్రదించారు. ఏమిటంటే, ఏమండి నా భార్య చనిపోయింది, దాదాపు 40 సంవత్సరాల పాటు ఇద్దరం కలిసి చక్కగా చిలకా గోరింకల్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు తను వెళ్ళిపోయింది. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడినే, కానీ అసలు తను వెళ్ళిపోయాక బాధ తట్టుకోలేకపోతున్నాను. నేను విరక్తి వచ్చేస్తుంది, నాకు ఉండలేకపోతున్నా, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. ఎలాగ ఈ స్థితిలోంచి బయటికి రావడం, నా మనస్సు శాంతించాలంటే నేను ఏం చేయాలి చెప్పండి అని అడిగి, అంతా నేను ఆలోచించి, అయితే ఓ పని చేయండి, మీకు దగ్గరలో ఎవరైనా మహాత్ములు కానీ వాళ్ళ సమాధి కానీ ఉంటే కనుక వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని మెడిటేట్ చేసుకోండి, వెంటనే మీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పా. అంటే రాజమండ్రిలో ఎవరున్నారండి అని అడిగారు. సరిగ్గా అదే సమయంలో మేము ఒక మహనీయుడు సమాధి గురించి రీసెర్చ్ చేస్తున్నాం. అంతా ఆయనకి అది చెప్పి, మీరు ఫలానా చోటికి వెళ్ళండి రాజమండ్రిలో, అక్కడ ఆయన సమాధి ఉంది, అక్కడ కూర్చుని చేసుకోండి, ఆయన చాలా గొప్పవారు అని చెప్పాను. అంటే అక్కడికి వెళ్ళి, ఆవిడ ఆ సమాధి ముందంతా మెష్తో మూసేసి ఉందండి, ఏదో పక్క సందులోంచి వెళ్ళాలి చిన్నదా, ఏదైనా పర్వాలేదండి, మహనీయుడు అక్కడ సజీవ సమాధి చెందారు అంటే వాళ్ళ శక్తి చాలా దూరం వరకు వ్యాపించి ఉంటుంది, అందుకని మీరు తప్పకుండా వెళ్ళి సాయంత్రం అక్కడ కూర్చోండి, మీ పరిస్థితి చూసుకోండి తర్వాత అని చెప్పా. 3 రోజులు చేశారటండి అలాగా. 4వ రోజు అయ్యేసరికి వెంటనే వాళ్ళ ద్వారా కబురు పెట్టారు, నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది, ఇన్నాళ్ళ నుంచి నేను పడుతున్న బాధ అంతా తీరిపోయి నా భార్య వెళ్ళిపోవడం అనే రియాలిటీని నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. అది ఆ మహనీయుడి సమాధి యొక్క శక్తి. ఆ మహనీయుడు పాల్గొన శుక్ల సప్తమి రోజు జీవ సమాధి చెందారు. అంటే శివరాత్రి వెళ్ళాక వచ్చే సప్తమి రోజు అనమాట. రాజమండ్రి వాళ్ళందరూ కుదిరితే కనుక సప్తమి రోజు వెళ్ళి తప్పకుండా సమాధిని దర్శనం చేసుకోండి. నేను ఇంతకుముందు కాటమరాయుడా, కదిరి నరసింహుడా, బేట్రాయి సామిదేవుడా అనే ఒక పాట గురించి చెప్తా. సినిమా పాట కాదు, అది ఒక మహాభక్తుడు రాసిన కీర్తన అది అని చెప్పాను కదా మీకు. అది రచించిన మహాభక్తుడి పేరే యడ్ల రామదాసు గారు. ఆయన జీవ సమాధి రాజమండ్రిలో ఉంది. ఎక్కడుందండి అంటే, మీరు కోరుకొండ హైవే ఉంది కదా, రాజమండ్రి నుంచి కోరుకొండ వెళ్తూ ఉంటే అక్కడ రామదాసుపేట అంటారు ఆ రోడ్ని. మీరు ఆ రోడ్లో వెళ్తూ ఉంటే మొట్టమొదట మీకు ఎడం చేతి పక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే డీమార్ట్ కూడా వస్తుంది. కానీ రెండిటికి మధ్యలో కుడి చేతి పక్క చూడండి, మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో ఆయన జీవ సమాధి ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మీకు రామాలయం, తర్వాత క్వారీ అవన్నీ ఉంటాయి. కానీ ఈ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాటగానే కుడి చేతి వైపు వస్తుంది అనమాట. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను, అందుకని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ ఆలయం ముందంతా మెష్తో మూసేశారు, కానీ పక్కనే ఒక సందు ఉంది చూడండి, అక్కడ ఒక తలుపు ఉంది. ఆ వెనకాలే ఒక గేట్ ఉంది కదా, ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దున్న సాయంత్రం తెరుస్తారు, మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ మహనీయుడి గురించి కొంచెం తెలుసుకుందాం. అలాంటి మహాత్ముల వివరాలన్నీ పోయి మనకి పోగొట్టేసుకుందాం, కనీసం మన తర్వాతకి అందడానికి కొన్ని వివరాలు దొరికేవి చెప్తా. ఆయన వడ్ల కులంలో జన్మించారు, మహాభక్తుడు. 1860లో విజయనగరంలో కలవచర్ల అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ జన్మించారు. చిన్నప్పటి నుంచి అపారమైన భక్తి ఆయనకి. దాంతో 12 సంవత్సరాల వయస్సులో భగవంతుడిని అన్వేషిస్తూ ఇల్లు వదిలేసి వచ్చేసారు. తర్వాత ఈ కాకినాడ ప్రాంతానికి వచ్చి అక్కడ మంతిన వెంకటాచార్యుల వారు అని ఆయన దగ్గర శిష్యుడి కింద చేరారు. అక్కడ ఈయన చిన్నప్పటి నుంచి ఏం చదువుకోలేదు రామదాస్ గారు, కానీ అన్నిటికన్నా గొప్పదైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు అక్కడ. ఆ తర్వాత రాజమండ్రి వచ్చేసి అక్కడ జీవనోపాధి కోసం కొన్ని చిన్న చిన్న పనులు చేశారు. కానీ ఆయన గొప్పతనం ఏమిటి అంటే, ఏదైనా సంఘటన జరిగిందనుకోండి జీవితంలో, వెంటనే ఆయనలోంచి ఒక కీర్తన బయటకు వచ్చేది. పెద్ద పెద్ద వేదాంత విషయాలు, కష్టమైనవి కూడా చాలా తేలికైన మాటల్లో కీర్తనల కింద చెప్పేసేవారు ఆయన. కాటమరాయుడ పాట మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, చూడండి, అందులో దశావతారాలన్నిటిని అంత కాంప్లెక్స్గా ఉన్న వాటిని కూడా చిన్న చిన్న పదాల్లో చెప్పేశారు కదా. అసలు ఆ కాటమరాయుడాక వెనకాల కూడా ఒక కథ ఉంది. ఏమిటంటే, ఈయన బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉద్యోగం దొరకలే. ఆఖరికి ఈ ప్రదేశంలోనే పక్కన ఒక క్వారీ ఉంది చూడండి, అక్కడ రాళ్ళు కొట్టే ఉద్యోగం దొరికింది. అది చేస్తూ, ఏమిటి భగవంతుడా, నన్ను చిన్నచూపు చూస్తున్నావా, నువ్వు చూడకపోతే నాకు ఎవరు అన్నం పెడతారు అని బాధపడ్డారు. వాడు ఒక రాయిని కొడితే అందులో ఒక కప్ప కనిపించింది. అప్పుడు అది చూసి, అయ్యయ్యో ఎంత పొరపాటు పడ్డాను, రాతి లోపల ఉన్న కప్పని కూడా పోషిస్తున్నాడే నా భగవంతుడు, నన్ను పోషించడా అని చెప్పి, బేట్రాయి సామిదేవుడా
నన్నేలినాడ మేటైనా వేటుగాడ నిన్నే నమ్మితిరా శరణాగతితో అప్పుడు చేసిన కీర్తన అనమాట అది. ఆ తర్వాత ఆయనకి టీబీ శానిటోరియం ఉంది పక్కనే, మీరు చూస్తే రామదాసుపేట పక్కన. అక్కడ ఉద్యోగం వచ్చింది. వస్తే అక్కడ పేషెంట్స్కి అపారమైన సేవ చేశారట. అలాగనే అహింస సత్యం ఆ 2 సిద్ధాంతాల్ని ఆఖరి శ్వాస వరకు అనుసరిస్తూనే ఉన్నట్టు మహనీయుడు. సత్యాన్ని అహింసని పాటిస్తే కనుక వాళ్ళలో విపరీతమైన శక్తి వచ్చేస్తుంది. అలాగనే భగవన్నామం. ఆ తర్వాత మహనీయుడు ఎన్ని కీర్తనలు చేశారో. ఈ మధ్య కంచర్లపాలెం అనో ఏదో ఒక సినిమా వచ్చింది. అందులో ఏమి జన్మము ఏమి జీవనము అని ఒక కీర్తన ఉంటుంది. అది కూడా యడ్ల రామదాస్ గారి కీర్తనే. దర్శకులు ఇలాంటి పాటలు తీసుకొచ్చి పెట్టడం అనేది వాళ్ళ ఉత్తమాభిరుచిని తెలియజేస్తుంది. అది చాలా సంతోషం. ఆయన అలాగే ఎన్నో కీర్తనలు చేశారు, కానీ నాకు బాగా నచ్చిన కీర్తన ఒకటి ఉంది. అది మీరు వినుంటారేమో, చాలామంది పెద్ద పెద్ద గాయకులు, ప్రఖ్యాత గాయకులు కూడా పాడారు. అది ఏమిటంటే, అండపిండ బ్రహ్మాండ విచారణ యోగ్యులకే ఎరుక, తిండిపోతులై తిరిగడి శుద్ధ బండలకే మెరుక అని ఒక కీర్తన ఉంది. ఎంత బాగుంటుందో అది అసలు. ఆయన ఆ తత్వాన్ని ఎంత చిన్న చిన్న పదాల్లో చెప్పేశారు. అందులో ఒక చోట అంటారు, మతములన్నీ సమ్మతమని మెలుగుట యతీశ్వరులకెరుక, ఈతకాయలకు చేతులు చాచే కోతులకే మెరుక అంటారు. చూడండి, అసలు ఆయన ఏమి చదువుకోలేదు, కానీ ఆయనకి తెలిసిన సిద్ధాంతమే అందరికీ తెలుసుంటే మీ గురువు గొప్ప, మా గురువు గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనే దిక్కుమాలిన గొడవలు జరగవు. అంతటి తత్వాన్ని అంత చిన్న చిన్న పదాల్లో చెప్పేశారు ఆ మహానుభావుడు. ఆయన 1917లో ఫాల్గుణ శుక్ల సప్తమి రోజు సజీవ సమాధి అయిపోయారు. మీరు అక్కడికి రామదాస్ గారి సమాధి దగ్గరికి వెళ్తే కనుక ఇప్పుడు ఆ లోపల అటుపక్క ఇటుపక్క ఇంకొక 2 సమాధులు ఉంటాయి. ఒక చిన్న చిన్న స్త్రీమూర్తుల విగ్రహాలు ఉండే. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఆయన్ని సేవించుకుని వాళ్ళు కూడా ఎంతో సాధన చేసి ముక్తి పొందిన వ్యక్తులు. అందుకని వాళ్ళిద్దరు సమాధులను కూడా అక్కడ పెట్టారు. ఆయన 110 కీర్తనలతో ఒక పుస్తకాన్ని తయారు చేసి సుజ్ఞాన చంద్రిక అని, అందులో పీఠికలో తన గురించి తన జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని రాసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పుస్తకం ఎక్కడా దొరకలే. ఎంత ప్రయత్నించామో మేము. ఒక్క ఆయన దగ్గర ఉందిట, కానీ చెదలు కొరికేసి అసలు ఏమి కనిపించట్లేదు అందులో. అలాగే నీ అక్క చెల్లెల గురించి కానీ ఈయన జీవితం గురించి కానీ ఏమైనా జరిగిన సంఘటనలు ఉన్నాయా అని ఎంతో రీసెర్చ్ చేస్తే తెలుసున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. చూడండి, ఇంకొక జనరేషన్ పోయిందంటే అసలు అలాంటి మహనీయుడు అక్కడ ఉండేవారు అని కూడా ఎవరికి తెలియదు. ఆ సమాధి ఎవరిదో కూడా ఎవరికి తెలియదు. అందుకని కనీసం రాబోయే తరానికి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అయినా భద్రపరుచుకోవాలి అనే ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. అందరూ వెళ్ళి తప్పకుండా మహనీయుడు ఆశీస్సులు తీసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.